ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్ భార్గవ్ దేవన గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. ఓం నమో వెంకటేశ, జై చిన్నమస్త. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పండి భార్గవ్ గారు, మీ నుదుటి మీద బ్లూ కలర్లో బొట్టు ఉంది, మీ హ్యాండ్కి చూస్తున్నా బ్లూ కలర్లో బ్యాంగిల్ లాగా ఉంది. అవి రెండు ఏంటి? బ్లూ ఎందుకు పెట్టారు? రెడ్ పెట్టుకుంటారు, వైట్ చూసా, ఎల్లో చూసా, నేను బ్లూ ఎప్పుడు చూడలేదు, ఏంటి? దీన్ని వచ్చేసి కుబేర్ అంటారండి. ఓకే. ఇది ఒక కైండ్ ఆఫ్ తిలకం అన్నమాట. ఆహా. ఇది మనకు అస్సాం ఆ కల్చర్లో ఉంటుంది. ఇది మ్మ్. అంటే నేను దశమహావిద్యలు ఆ తాంత్రిక కళలోనే ఉంటాను కదండి. ఓకే, ఇది ఓకే. దాదాపు ఒక 100 మంది 200 మంది పండితులు, అస్సామీ పండిట్స్ కలిపి హోమాలు జపాలు చేస్తూ ఉంటారు. ఓకే. అప్పుడు స్పెషల్గా కొంచెం మంత్రోచ్చారణ చేసి ఉండేదన్నమాట ఈ కుబేర్ అంటే. సో అది ధరించడం ద్వారా మనకు ఆకర్షణ శక్తి, వాక్ శక్తి ఇవన్నీ ఉంటుందని అనమాట. కామాఖ్యపీఠంలో మంచి ప్రసిద్ధి ఇది. బట్ దొరకదు అంత ఈజీగా, అదే కదా. చాలా రేర్గా దొరుకుతుంది. అది నేను తాంత్రికంలో ఉంటాను కాబట్టి నేను కాస్త తెచ్చుకున్నాను. అది మీరు మాత్రమే పెట్టుకోవచ్చా, లేదా నాలాంటి ఎవరన్నా వాళ్ళు నార్మల్ వాళ్ళు పెట్టుకోవచ్చా? ఎవరన్నా పెట్టుకోవచ్చు. దొరకడం అందరికీ కూడా ఇవ్వరు, అది కొంతమందికే ఇస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు మీరు మాకు ఇస్తారా? ఇప్పుడైతే నేను క్యారీ చేయలేదండి, పెట్టుకొని వచ్చేసాను. ఇంకా ఇది వచ్చేసి దీన్ని కుబీరా అంటారు. ఇది కూడా తాంత్రిక సంబంధమే. అంటే ఇది మనలో ఉన్న ఎనర్జీ ఉంటుంది కదండి, అంటే ఈ తంత్ర శక్తులు చేసి మనం పెంపొందించుకునే ఎనర్జీ ఉంటుంది కదా, అవును. అది మనకు అవుట్ సైడ్ వెళ్ళకోకుండా ఒక బంధం లాగా అన్నమాట. సో ఇవి డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఓకే. బ్లూ ఎందుకంటే నాకు రైట్ నో శని మహాదశ నడుస్తుంది. సో అందుకని శనికి నీలాంజన సమాభాసం అంటాం, అంటే నీలం అంటే బ్లూ. చాలా ఇష్టం. సో అందుకని చెప్పేసి ఆ బ్లూ కలర్ బ్యాంగిల్ నేను వేసుకున్నాను. అందుక ఓకే, ఓకే. యాక్చువల్లీ నేను విన్నాను మీ గురించి, మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారు తెలిసిన వెంటనే మీ గురించి తెలుసుకోవాలి కదా కొంత అని చెప్పి తెలుసుకున్నాను. అందులో నేను విన్నది ఏంటంటే మీరు అసలు ఫస్ట్లో నాస్తికులు, అవునండి. అసలు దేవుణ్ణే నమ్మేవాళ్ళు కాదంట. అలాంటిది మీ బాబు విషయంలో, అంటే బాబుకి ఏదో మాట రాదు అని చెప్పేసి ఒక ఆలయంలో, ముఖ్యంగా తిరుపతి లాంటి గొప్ప పుణ్యక్షేత్రంలో ఒక స్వామీజీ మీకు చెప్పినందుకు అవునా అని మీరు నిజంగా బయటికి వెళ్ళి టెస్ట్ చేయించుకొని డాక్టర్ దగ్గర అది అవునని తెలిసిన తర్వాత అప్పటి నుంచి మీరు దేవుడిని నమ్మటం మొదలుపెట్టి మీ బాబు కోసం మీరే రకరకాలైనటువంటి పూజలు, విద్యలు అన్నీ నేర్చుకున్నారని చెప్పి విన్నాను. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒక నమ్మని వ్యక్తిని నమ్మించడం కోసమే ఆ సంఘటన జరిగిందేమో, దేవుడిని నమ్మని వ్యక్తిని దేవుడు ఉన్నాడురా బాబు అని చెప్పడం కోసం ఆ సంఘటన జరిగిందేమో అనిపించింది నాకు. కరెక్టేనండి, ఇదేదో అన్నమయ్య సినిమాలు ఇలాగే జరిగినట్లు అనిపిస్తుంటుంది నాకు కూడా. బట్ ఇట్స్ ఎ మిరాకిల్ రియల్లీ. నేను ఇట్లా టర్న్ అవ్వడానికి కూడా ఆ ఇన్సిడెంటే మెయిన్ కారణం. ఎందుకంటే మాటలు రానప్పుడు ఏదో ఒక శక్తిని నాకు అట్లా ఆ టర్న్ అయిపోయాను. ఆ భగవంతుని నమ్ముకోవడం, దశమహావిద్యలు, ఎస్పెషలీ నా కొడుకు మాట్లాడడానికి చిన్నమస్తా దేవత, దశమహావిద్యల్లో 6వ దేవత అనమాట. చిన్నమస్తా అంటారు. తనకు శిరస్సు ఉండదు ఆ అమ్మవారికి. తన తలను తానే నరుక్కొని ఉంటుంది ఇట్లా. చిన్నముండ అని కూడా అంటారు అనమాట. ఆ తాంత్రిక దేవతను ఉపాసించడం ద్వారా నా కొడుకు మాటలు వచ్చేసాయి బాగా. సో అప్పటి నుంచి దశమహావిద్యల్లో ఇలా దైవారాధన ఇలా ఉండిపోయినాను. తర్వాత డాక్టరేట్ కూడా ఉంది మీకు ఆస్ట్రాలజీలో డాక్టరేట్ చేశాను. నమ్మని ఒక వ్యక్తి ఈరోజు డాక్టరేట్ చేసి డాక్టర్ అయిపోయారు ఆస్ట్రాలజీలో అంటే నిజంగా బాగా అనిపిస్తుంది అండి వినటానికి కూడాను. అంటే చాలా మంది నమ్మర్లేండి, కానీ సరే నమ్మే వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నా నేను ఇప్పుడు. నమ్మని వాళ్ళని వదిలేద్దాం. మీలాగా ఏదన్నా సంఘటన జరిగితే నమ్ముతారేమో మేబీ. అసలు హోరోస్కోప్ మనం వింటుంటాము, దానికి అంటే ప్రత్యేకంగా హోరోస్కోప్ చూపించుకోవటం ఇవన్నీ కొంతమంది చేస్తూ ఉంటారు, కొంతమంది అసలు పట్టించుకోరు అనుకోండి. వాటిల్లో మెయిన్లీ మనకి ఏవైతే ఈ దశలు ఉంటాయి కదండి, దశలు చాలా రకాలైన దశలు ఉంటాయి. ఆ దశల మీద డిపెండ్ అయి ఉంటుందా హారోస్కోప్ అనేది, లేకపోతే టైం మారుతున్న కొద్దీ అది కూడా మారిపోతుంది? కొంతమంది అంటుంటారు హోరోస్కోప్ కూడా మారుతుంది, టైం చేంజ్ అయినప్పుడు అది కూడా చేంజ్ అయిపోతుంది, ముందున్నది ఉండదు అని. నిజమా? అలాంటిది ఉంటుందా? నిజమేనండి. టైం అనేది ఇక్కడ కాదు, దశలు అని అన్నారు కదా, ఆ దశలు మెయిన్ ప్రభావం చూపించేది. జ్యోతిషంలో పరిశీలన చేస్తే మనకు 9 గ్రహాలు ఉంటాయి. అవును, అన్నీ పనిచేస్తూ ఉంటాయి. కానీ దశ అని ఒకటి వస్తుంది. మనం ఇప్పుడు అంటుంటారు చూసారా, శుక్రమహాదశ వచ్చింది వాడికి బాగా డబ్బు వచ్చేసింది అంటుంటారు, శని వస్తే శని అంటుంటారు. ఈ దశ ఒక్కొక్క గ్రహం కొన్ని సంవత్సరాలు ఉంటుంది. శని 18 సంవత్సరాలు ఉంటాడు, శుక్రుడు 20 సంవత్సరాలు ఉంటాడు. సో ఇట్లా ఒక్కొక్క గ్రహం కొన్ని సంవత్సరాలు ఉంటుంది. ఇందులో శని ఏలినాటి శనిని మళ్ళీ 7.5 సంవత్సరం కింద కొన్ని రోజులు ఫాలో అవుతాడు ఆ జాతకునికి. ఇందులో బాగా సఫరింగ్ నా అనుభవంలో అయితే రాహుకేతువులు. ఎందుకంటే రాహుకేతువులు బాగా ఇబ్బంది పెట్టే గ్రహాలు, చాలా భయంకరమైన ఇబ్బంది. అది కూడా కొన్ని లగ్నాలకు ఆ ఇబ్బంది ఉండదు. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వృషభ లగ్నము, తులా లగ్నము,
మిథున, కన్య, కుంభ, మకర ఈ లగ్నాలకు రాహువు 3, 6, 11, 10లో ఉంటే ఇబ్బంది పెట్టాడు, మంచి ప్రయోజనాలే ఇస్తాడు. శని ఎంత ఇస్తాడో రాహు అంత ఇస్తాడు. అందుకే జ్యోతిషంలో శనావత్ రాహు అంటారు. అంటే శని ఈజ్ ఈక్వల్ టు రాహు అన్నమాట. కుజావత్ కేతు అంటారు. అంటే కుజుడు ఏమిస్తే కేతు అది ఇస్తాడు, కేతు ఏమిస్తే కుజుడు అది ఇస్తాడు. శనావత్ రాహువు, కుజావత్ కేతువు అంటారు అనమాట. అంటే శని రాహులకి తేడా లేదు. బట్ అత్యంత భయంకరమైన ప్లానెట్స్ సఫరింగ్ చేయాలంటే ఇంకా వాడి సర్వనాశనం చేసిన వరకు వదిలిపెట్టవు. నిజంగా అంటే టాప్ లేపాలి అన్న కూడా అవే. ఇప్పుడు రాజకీయ నాయకులందరికీ రాహు నంబర్ 1 గ్రహం. ఎందుకంటే చూడండి, రాహువు మాయావి, ఒక మాయ మాటలు చెప్పాలి. రాజకీయ నాయకులు అవే కదా, తిమిని పంపించేసే మాటలు. రాహు ఎంత అద్భుతంగా ఉంటే, ఎస్పెషల్లీ దశమ స్థానం రాహు ఉంటే సూపర్గా వాళ్ళు సక్సెస్ అవుతుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ విషయంలో తీసుకోండి, ఈ సర్పదోషాలు, నాగదోషాలు వినే ఉంటారు. ఇవి ఎస్పెషల్లీ లగ్నం నుంచి పంచమ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఎక్కువ ట్రబ్లింగ్ ఉంటుంది. ఈ లేడీస్కి సంతాన నష్టము, అబార్షన్స్, గైనిక్ ఇష్యూస్, ఇప్పుడు చిన్న వయసులోనే పీసీఓడి ఇవన్నీ బికాజ్ ఆఫ్ రాహువు. కుజుడితోటి కూడా, కుజుడు పంచమంలో ఉన్న అబార్షన్లు ఖచ్చితంగా అవుతాయి, రాహు ఉన్నా కూడా అవుతాయి. రాహు ఉంటే కొంతమంది చూసారా, పిల్లలకి హార్ట్ బీట్ లేదు, గర్భం. సో ఇవన్నీ బికాజ్ ఆఫ్ రాహు ఎఫెక్ట్. రాహు అనేవాడు అంత వరెస్ట్, అంత హై అనుకుంటే అంత హై చేసేస్తాడు. ఇక మళ్ళీ డ్రగ్స్ ఇట్లాంటివి మనం కేసులు చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో డ్రగ్స్ ఎక్కువ ఇదే అయిపోతుంది. వీళ్ళందరికీ రాహు ఎఫెక్ట్ అనమాట. రాహు 6th ఉన్నాడు అనుకోండి, లగ్నాత్, ఆ లగ్నాత్ 6లో రాహు ఉండి యోగకారైనప్పుడు ఎక్కువగా ఈ డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుంటుంటారు. 12th రాహు ఉన్న డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుంటుంటారు, డ్రగ్స్కి అలవాటు పడతారు. ఎందుకంటే రాహు ఏ భావంలో ఉంటే దానికి వ్యతిరేకం చేస్తాడు. అది ఆయన లక్షణం అన్నమాట. ఆయన సాంప్రదాయ వ్యతిరేకి. 6లో ఉన్నాడు అనుకోండి, 6 అనేది ఆహారపు అలవాట్లు. 6లో రాహు ఉన్నోళ్ళు మ్యాక్సిమం ఎటువంటి దృష్టి లేకపోతే బాగా తాగడము, ఇలాంటివన్నీ చేయడం, బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని. రాహు 6లో ఉన్న వాళ్ళు ఎటువంటి పాపగ్రహ దృష్టి లేని వాళ్ళు అట్లాంటివి బిహేవ్ చేస్తారు. అట్లాంటి కేటగిరీలో ఈ డ్రగ్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లా రకరకాలుగా రాహు అనేవాడు ఇస్తూ ఉంటాడు. కేతు ఎప్పుడు కానీ హెల్త్ పరంగా డ్యామేజ్ చేయాలనుకుంటుంటాడు. రాహు ఎలాంటోడు అంటేనండి, ఒక ఎడారిలో ఉన్నామనుకోండి, ఏమంటాడంటే మనకు దాహం అవుతుంది, ఒయాసిస్ ఉంటుంది కదా ఎడారిలో. రాహు ఏమంటాడంటే, అదిగో ఇంకొక 2 కిలోమీటర్స్ వస్తే నీకు ఒయాసిస్ వస్తుంది అంటాడు. వీడు ఆశపడి 2 కిలోమీటర్లు పోతాడు, ఇంకొక 3 రా, నీకు మళ్ళీ ఒయాసిస్ ఉండి ఇంకా పెద్దది ఉండు. వాడితో ఇట్లా 10 కిలోమీటర్స్ నడిపించి అక్కడ తీరపోయి ఇంత బాటిల్ పెడతాడు. అంటే రాహు ఉన్న సిచ్యువేషన్ ఎగ్జాగరేట్ చేసి రిజల్ట్ ఏమో ఇంత ఇస్తాడు. అది ఎవరికి పడనోనికి, తన పార్టీ కానుకో, జాతకుడు తన పార్టీ కాకపోతే పెద్ద ఒయాసిస్ ఉంది అని ఆశ పెట్టి లాస్ట్కి చిన్న వాటర్ బాటిల్ 250 ml నీళ్ళు ఇస్తాడనమాట. కేతు అనుకోండి అట్లా కూడా కాదు, ముందే చెప్తాడు నీకు అక్కడ ఒయాసిస్ ఉండదు, ఏమీ ఉండదు, నువ్వు ఇప్పుడే చచ్చిపోతావు గంటలు అని చెప్పేస్తాడు. అంటే కేతు స్ట్రైట్ ఫార్వర్డ్, డైరెక్ట్ ఆన్సర్. రాహు మాయ, వీడికి క్రియేట్ చేసి ఇది చేస్తాడు. కేతు డైరెక్ట్ చెప్పేస్తాడు మొహం మీద అనమాట, నీకేమీ కాదు, నువ్వు చచ్చిపోతావు ఒక 1 అవర్లో, నువ్వు ఏం చేసినా గిలగిలా కొట్టుకొని చచ్చిపోతావు అని చెప్పేస్తాడు. ఇది రాహుకేతువులకి తేడా. ఇప్పుడు పూజలు చేయించినప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు రాహుకేతులు పూజలే చేపిస్తారు, 2 మిక్సే కలిపి చేపిస్తారు. ఎందుకు ఇవి? ఎందుకంటేనండి 180 degreesలో ఉంటాయి ఇవి. జాతకంలో ఒక్కొక్కటి కొన్ని డిగ్రీస్లో తిరుగుతూ ఉంటాయి, ఇలా సోలార్ సిస్టమ్ లాగానే ఇవి కూడా. ఇందులో ఈ రాహుకేతువులు 180లో ఉంటాయి అన్నమాట. అందుకే వీళ్ళని సౌత్ నోడ్, నార్త్ నోడ్ అంటారు ఇంగ్లీష్లో. 180 ఏం చేసినా జంట ఇవి. అది కాక పురాణాల ప్రకారం తీసుకుంటే ఒకరే వాళ్ళు. ఆ రాక్షసుని పేరు స్వర్భాను. స్వర్భాన్ అయితే మోహిని ఘట్టం తెలుసు కదండి, శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం మీద అమృతం ఇచ్చేటప్పుడు ఈ స్వర్భాన్ అనే రాక్షసుడు వచ్చేసి అమృతపానం చేస్తాడు దేవత రూపంలో. అందుకు మన శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో నరికేస్తాడు. అప్పుడు 2 ముక్కలు అయిపోతాయి. అప్పుడు ఈ స్వర్భానుకు తల్లి ఉంటుంది, సింహిక అని. ఆమె మహాపతివ్రత అనమాట. ఆమె వచ్చేసి నా కన్న కొడుకుని 2 భాగాలుగా చేస్తారు మీరు, ఆమె పేరు సింహిక. ఇంకా ఆమె పతివ్రతలు అంటే శక్తులు తెలుసు కదండి, మొత్తం ఆపేయడము. అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి నువ్వేం భయపడేది తల్లి, వాళ్ళిద్దరికి నేను మళ్ళీ రీక్రియేట్ ఇది చేస్తాను అని చెప్పి అప్పుడు వాళ్ళిద్దరిని మళ్ళీ బ్రతికిస్తాడు. అప్పుడు వాళ్ళ పేర్లు రాహువు కేతు అని
నామకరణం చేసేసి వాళ్ళిద్దరు బ్రతికినాక సింహిక మళ్ళీ అంటుందన్నమాట. ఇప్పుడు వాళ్ళని ఎట్లా వాళ్ళు ఇప్పుడు బ్రతకడము ఫుడ్ ఫర్ వరకు ఇదంతా అంటే, అప్పటి వరకు మనకు 7 గ్రహాలే ఉండేటివి, నవగ్రహాలు లేవు. ఈ రాహుకేతువులు ఏం చేయాలో అర్థం కాక శ్రీ మహావిష్ణువు వీళ్ళిద్దరికి జాతకాల్లో రాహుకేతువుల కింద పోస్ట్ ఇస్తాడు. ఓకే. అప్పుడు అంతకుముందు 7 ఉండేటివి. తర్వాత వీళ్ళిద్దరు జాయినింగ్తో 9 అవుతాయి. అప్పటి నుంచి నవగ్రహాలు అవుతాయి. అందుకే రాహుకేతువులు రాక్షసుల నుంచి దేవతల పొజిషన్కి బలవంతంగా వచ్చిన శ్రీ మహావిష్ణువు దయ వలన. కానీ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అయితే పోలేదు. అందుకే రాహుకేతు వస్తే మనకి ఎందుకు ఇట్లా అవుతుందంటే వాళ్ళు రాక్షస గ్రహాలు అవి. ఓకే. ఓకే. సో రైట్. ఇదా. ఇప్పుడు జనరల్‌గా మొత్తం పర్ఫెక్ట్‌గా డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అన్నీ ఉంటే నక్షత్రాలు, రాసులు అన్నీ కరెక్ట్‌గా తెలిస్తే హోరోస్కోప్ పర్ఫెక్ట్ వస్తదంటారు. ఒకవేళ అవి లేవు, అందులో ఏమన్నా తేడాలున్నాయి, పర్ఫెక్ట్‌గా తెలీదు, అలాంటప్పుడు ఏంటి పరిస్థితి అండి? ఎర్రర్స్ వస్తాయండి. వస్తాయా? వస్తాయి ఖచ్చితంగా. అంటే ఎందుకంటే అన్నీ ఉంటే మనకు ఒక 70-80% లాగచ్చు హొరోస్కోప్ని వితౌట్ ఎర్రర్స్. ఇక అక్కడికక్కడికే ఉన్నాయంటే అవి అటు ఇటు ఉంటాయి. కానీ ఇందులో ప్రశ్నశాస్త్రం అని ఒకటి ఉంటుంది. ఓకే. దీని ద్వారా చెప్పేసేయచ్చు. కానీ అది మంచి నిష్ణాతుడై ఉండాలి. ప్రశ్నశాస్త్రం అంటే మీకు రకరకాల క్వశ్చన్స్ అడిగి జాతకాన్ని రాబట్టడం. లేదంటే కొంతమంది ఇలా మొహం చూసి చెప్పడం అనమాట. ఓకే. వాళ్ళ చెవులు, పళ్ళు, ముక్కు, కళ్ళు ఇవి చూసి వాళ్ళ యొక్క గ్రహస్థితిని అంచనా వేయచ్చు. సో మీరు ఇవన్నీ చేస్తారా? ప్రశ్నశాస్త్రం ఇవన్నీ చేస్తానండి. మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే మీ నెంబర్ ఇవ్వచ్చా మేము? ఇవ్వండి. కింద నెంబర్ డిస్ప్లే చేస్తాము. ఆ, ఎందుకంటే రైట్ పర్సన్ని చూజ్ చేసుకోవటం అనేది కూడా ఇంపార్టెంట్ కదండి కొన్ని విషయాల్లో. ఎక్కడుంటారు మీరు? మేము అనంతపూర్లో ఉంటామండి. మీరు ఎక్కడి నుంచైనా ఎవరితోటైనా ఫోన్లో ఆ, మాట్లాడతారా ఫోన్లోనే. లేకపోతే డైరెక్ట్గా లేదండి, రావాలన్నా మీ ఫోన్లో. దగ్గరికి? ఫోన్ అపాయింట్మెంట్ ఇప్పుడు మణికొండలో ఆఫీస్ తీసుకోవాలనుకుంటున్నాము. ఓకే. అదే ఓకే. ప్లానింగ్లో ఉన్నాం. త్వరగా పెట్టండి, హైదరాబాద్ వాసులకు కూడా అందుబాటులోకి వచ్చారు. ఖచ్చితంగా అండి. రైట్ అండి, థ్యాంక్ యూ, చాలా డౌట్స్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ఓం నమో వెంకటేష్. జై చిన్నమస్తు.